ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా శుభలేఖ మీద అన్నపూర్ణ క్యాటర్స్ అని పేరు కనపడితే చాలు బావా, ఏ మండపం అయినా కరకరకరలు ఆడిపోవలసిందే. ఆవిడ పేరుకి తగ్గట్టు సాక్షాత్తు అన్నపూర్ణమ్మే. అన్నపూర్ణమ్మ గారే స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా పొయ్యి వెలిగిస్తారు. దీంతో అసదియా అక్కడి నుంచి మొదలవుతుంది బావా. తెల్లారగట్ల వెలిగించిన పొయ్య గుళ్ళో దీపంలాగా నిరంతరం ఎలుగుతూనే ఉంటది బావా. ఎక్కెగిని ఎక్కుతానే ఉంటది, దిగెగిని దిగుతానే ఉంటది. ఏ వంట ఆగదు బావా, ఎంగ రన్నింగే. ఏంటి వేయించడం? ఇంకా బాగా వేగాలి అప్పుడు. సరిగా వేయి. చూడండి. అబ్బా కాస్త తగ్గింది, ఇంకాస్త బెల్లం కలుపు. ఒక్క ఆడ మనిషి ఎంత గట్టిగా ఏర్పాట్లు చేసిందంటే ఆవిడ మామూలు మనిషి కాదు, గట్టి మనిషే. ఆవిడ ఒక్కరితే కాదు బావా, ఆవిడ కూడా సైన్యమే వస్తుంది. సైన్యమా? అదే బావా, ఆవిడ కుటుంబమే ఆవిడకి పెద్ద సైన్యం. ఆవిడ భర్త శివరామరాజు అంగట్లో పెళ్లి సామాన్ దగ్గర నుంచి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు. ఆయన పాలసీ ఏంటంటే భోజనాలు పెట్టడం అంటే దేవుడికి నైవేద్యం పెట్టడంతో సమానం అని అనుకుంటాడు. ఫుడ్ క్వాలిటీ ఉంటది, టేస్ట్ ఉంటది. ఆయన చెల్లెలు నిర్మల ఏదో తనకు చేతనైన సాయం అన్నగారికి వదిన గారికి చేస్తా ఉంటది. ఇక ఈ అమ్మాయి జాను నిర్మల కూతురు. అర్థమైందా? అంటే ఆ ఇంట్లో వాళ్ళు అందరూ కష్టజీవులు అన్నమాట.